నాకు బాగానే ఉంది నాన్న. నాకు సీఎం రిలీఫ్ ఫండ్ అందింది. మా డివిజన్లో చాలామందికి అందింది. ఆ హాస్పిటల్ ఖర్చులకి సంతోషంగా ఉంది. మా బాగా సాయి పడినట్టే ఈ ప్రభుత్వం. అంటే సీఎం రిలీఫ్ ఊహించలేదు నాన్న. వస్తుందని అనుకోలా, పెట్టాం, అయ్యింది. నాకు ఒక 20,900 వచ్చింది నాన్న. నాకు ఆపరేషన్ గారు వచ్చిన తర్వాత ఏం చేయట్లేదు అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఎవరు అనేది వాళ్ళు అంటారు. చేశారో చేయలేదు అన్నది అందినోడికి తెలిసిద్ది. ఇప్పుడు పెన్షన్ విధానం పెంచడంపై మీకు ఎలా అనిపిస్తుంది? పెంచడం పెద్దవాళ్ళకి బాగా ఉపయోగకరమే. ఏది మా అమ్మ వయసు వాళ్ళకి కానీ, మా నాన్నగారి వయసు వాళ్ళకి కానీ వాళ్ళకు ఒక ఆధారమే. ఇప్పుడు మేమే 1వ తారీఖు ఇవ్వలేకపోతున్నాం. వాళ్ళు ఆయన ప్రభుత్వంలో 1వ తారీఖు 2వ తారీఖు పెద్దలను ఆదుకుంటున్నట్టే. ఒకే తడ 1000 రూపాయలు పెంచడం గ్రేట్. విడతల వారిగా ఇవ్వకుండా ఒకే తడ పెంచి ఇవ్వడం కన్నా కొడుకే ఇవ్వడానికి లేట్ అయ్యింది. అది మంచిగా జరుగుతుంది పెద్దలకు. కానీ ఈ హాస్పిటల్లో దెబ్బతిని రోగాలు పాలైన వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆధారం అవుతుంది. ముఖ్యంగా అది చేయడం గొప్ప విషయం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లోనే కనీసం ప్రజలు ఏంటంటే రోడ్డు మీద లేడీస్ డెలివరీ అయ్యేవారు, ఆ డెలివరీ నుంచి ముందు బయటపడ్డారు. కనీసం గోతులు అనేది పూడ్చారు. మొట్టమొదట ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ పల్లెటూరు ఎక్కడికి వెళ్ళినా కనీసం మనం క్షేమంగా వెళ్ళి క్షేమంగా రాగను అనే ఒక మనసు ధైర్యంలో అనిపిస్తుంది. అమలు చేయలేదంటే అండి, ఇప్పుడు మొత్తం అన్ని ఒకేసారి రావాలంటే అవ్వవు కదా. ఆయన ప్రతి చేసుకొస్తున్నారు కదా. ఇప్పుడు ఆర్టీసీ బస్సు అన్నారు, ఫ్రీ అన్నారు, చేస్తున్నారు కదా. ఉగాదికి 4,000 పెన్షన్ అన్నారు, ఆయన ఇచ్చారు కదా. 4,000 రోడ్లు చేపిస్తారా, చేశారు కదా. పెట్టుబడులు వస్తున్నాయి. ఏ కంపెనీ వెనక్కి వెళ్ళిపోవడం లేదు కదా. వస్తున్నాయి కానీ వెళ్ళి లేవు కదా. ఆయన టైంలో అలా కాదు కదా, వచ్చింది వెళ్ళిపోవడం తప్ప ఏది వచ్చేది ఏది లేదు కదా. మెయిన్ యూత్ కుర్రోళ్ళందరూ కూడా చాలా హ్యాపీ. ఏదైనా ఒక కంపెనీ వస్తాం కదా, ఉద్యోగం అనేది వచ్చేది, చాలా హ్యాపీ మొత్తం అందరూ కూడా. గవర్నమెంట్ వచ్చింది తర్వాత ఎలా ఉంది పరిపాలన? కూటమి పర్లేదు, బాగుందన్న. గతంలో కానీ ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది. దీని పరంగా కానీ, వృత్తి పరంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ, సంథింగ్ ఇంకా రోడ్ల పరంగా కానీ. గతంలో రోడ్ల గురించి మనం పోల్చుకుంటామన్నా, గతంలో ఒక కిలోమీటర్ వెళ్ళడానికి మనం ఒక గంట వెయిట్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే రోడ్లు అలా ఉండేవి గతంలో. ఇప్పుడు మరి అది చాలా మెరుగుమండి. మాది గుడివాడ టు విజయవాడ రోడ్డు ఉంటుంది, మెయిన్ రోడ్ అది ఒకటే. ఆ రోడ్లో గత ప్రభుత్వంలో బస్సు కూడా పడిపోయింది. బస్సులో ఎంతమంది జనం ఉంటారు, బస్సు కూడా రోడ్డు కాలువలో పడిపోయింది. ఇప్పుడు ఆ రోడ్డు కూడా వేస్తున్నారు. ఇప్పుడు మెరుగ్గానే ఉంది. ఇక బైపాస్ రోడ్ అని ఆయన మెయిన్ రోడ్లు అన్నీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్కో రోడ్డు ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో ఒక్కో రోడ్డు మెరుగుపరుచుకుంటూ వస్తున్నారన్న. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి చేసే ప్రభుత్వం చాలా బాగుంది. ఇదివరకు ప్రభుత్వం వేరు, ఇప్పుడు ప్రభుత్వం వేరు. ఇదివరకు జనాల్ని హింసించేవారు, ఇప్పుడు శుభ్రంగా చూసుకుంటున్నారు జనాల్ని. అంటే ఇప్పుడు గవర్నమెంట్ సరిగ్గా చేయట్లేదు అది ఇదని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అది వాళ్ళకున్న బుద్ధే కదండి. ప్రత్యేకంగా చెప్పేదే ఉంది, వాళ్ళకున్న బుద్ధే అది. లేని బుద్ధి ఏమైనా ఉంటే కొత్తగా ఉంటే చెప్పండి. అంటే ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు, ఇంకా ఒక 6 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి అని రోజా గారు అలా మనం మాట్లాడుతుంటారు. ప్రతి ఇంటికి వెళ్ళి 1వ తారీఖున చూడండి పింఛను ఎలాగిస్తున్నారో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. అలాగే రేషన్ బియ్యం కానీ, మద్యపానం తగ్గడంలో కానీ, జనాలు పనికి వెళ్ళడం కానీ, అన్నా క్యాంటీన్లోనే కానీ ప్రతి అన్నా క్యాంటీన్ దగ్గర స్వచ్ఛమైన బియ్యంతో అన్నం పెట్టడం, కూరలు పెట్టడం. అంతెందుకండి, నేనే వెళ్ళి 2-3 సార్లు తిన్నాను. ప్రభుత్వం ఎలాగ పంచుతున్నారా భోజనం అని చెప్పి నేను వెళ్ళి చూస్తే బ్రహ్మాండంగా ఉన్నది. భోజనాలే కానీ ఏదైనా కానీ శుభ్రంగా చూసుకుంటున్నారు. అంటే గతంలో రోడ్లు 99% చండాలంగా ఉంటే ఈ ప్రభుత్వంలో రోడ్లు 100% శుభ్రంగా ఉన్నాయి. ఇంకా వేస్తారు, ఇంకా దగ్గరుండి బాగా చేస్తారని చంద్రబాబు నాయుడు గారిని చాలామంది నమ్ముతున్నారు. వచ్చే 10 సంవత్సరాల దాకా చంద్రబాబు నాయుడు గారే సీఎంగా చేస్తారని. బాగుందండి. పేదవాళ్ళని వాళ్ళ పథకాల ద్వారా పేదవాళ్ళని ఆదుకోవడం, ఆయన 6 గ్యారెంటీలు అని పెట్టారు కదండి, అది చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు చేయకపోగా చేసిన వాళ్ళని అలా అంటారండి. అది పట్టించుకోకూడదు. జనం కూడా పట్టించుకోకుండా బాబు గారిని ఈ 5 ఏళ్ళు చూస్తేనే కదా మన అమరావతి అనేది తెలిసిద్ది కదా.
బాబు గారి వల్ల అయింది ఆల్రెడీ అమరావతి, దాన్ని చెడగొట్టారు. ఇప్పుడు మళ్ళీ అమరావతి చూసి మీరు మాట్లాడాలి, 6 నెలలు మాట్లాడకూడదుగా మనం ఎవరం. లోకేష్ గారు ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు తీస్తాడు. లోకేష్ గారి గురించి వాళ్ళు అన్న మాటలన్నీ వెనక్కి తీసుకోవడం ఖచ్చితంగా ఒక 1 yearలో చూస్తారండి. మాలాంటి ఎడ్యుకేషన్ పర్సన్స్ లోకేష్ గారిని మళ్ళీ మన విద్యాశాఖ మంత్రి గారుగా మళ్ళీ అదే ఆయన్నే చేయమంటారు. అంతలా తెస్తారు ఆయన, అది మాకు నమ్మకం ఉంది. ఆల్రెడీ తెస్తున్నారు కూడా. వైజాగ్లో ఆల్రెడీ మొన్న మీటింగ్ అయింది. ఈ మీటింగ్లన్నీ చూసిన తర్వాత అందుకే కదా గెలిపించింది లోకేష్ గారిని. వాళ్ళు అన్నంత మాత్రాన అయిపోదు. అంటే ఇప్పుడు గతంలో కంపెనీలు తీసుకురావడానికి ఈ రోజు లోకేష్ గారు అసలు గతంలో కంపెనీలు ఎక్కడ ఉన్నాయి సార్? మనం వెళ్ళో హైదరాబాదు ఎక్కడో చేసుకున్నాం. ఇప్పుడు వస్తున్నాయి చూడండి మీరు. మనం చెప్పేది ఏమైనా కనబడుతుంది, చెప్పవసరం లేదు కదా. మంచి పని చెప్పవసరం లేదు, చూస్తున్నాం కదా ఆల్రెడీ. మనం చెప్తే ఏమొస్తుంది, చూస్తున్నాం మేము ఆల్రెడీ. అంటే ఇప్పుడు రాష్ట్రంలో గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి? 6 నెలలు అయింది సార్. గతంలో కన్నా రోడ్లు, బాబు గారు అంటేనే రోడ్లు, అది అందరికీ తెలిసిందే. ఇంకా బాబు గారు అనేది రోడ్లు డెవలప్మెంట్ ఖచ్చితంగా బాబు గారు వస్తేనే అవుతాయి. ఇక మనం గతం ప్రభుత్వం ఇంక పోల్చకూడదు బాబు గారిని ఎప్పుడు. అది మనకు తెలిసి కూడా మనం అనకూడదు కదా. రోడ్లు అనేది బాబు గారు వస్తేనే బాగుపడతాయండి. బాగుందండి పరిపాలన అంతా. 30వ తారీఖులో ఫంక్షన్స్ వస్తున్నాయి, అందరికి అన్ని వీళ్ళలోనే సౌకర్యాలు ఉండిపోతున్నాయి. అంతా బాగానే ఉన్నాయండి. అదేం లేదండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పొజిషన్లో అన్నీ ఉండాలి కదండి, వాళ్ళకి కూడా అన్ని చూసుకోవాలి కదా. చేస్తారు, చిన్న నిదానంగానే చేసేస్తారు. బాగుందండి, ఇబ్బంది లేకుండా జనానికి అందరికి కూడా 30వ తారీఖులు ఇచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు వాలంటీర్లు ఉంటేనే పెన్షన్లు ఇచ్చే కుదరదనే వాళ్ళు ఈ రోజు వాలంటీర్ లేకపోయినా పెన్షన్లు అవటంపై మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి, వాళ్ళకి అందేస్తున్నాయి చక్కగా. వాళ్ళు ఇబ్బంది ఏం పడట్లేదు, చక్కగా సార్లు వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. వాలంటీర్లు లేకపోయినా కూడా అక్కడ సచివాలయంలో ఉన్న సార్లు వచ్చేసి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మన రోడ్లు ఎలా ఉన్నాయి? బాగుండేయండి, అప్పుడు కన్నా ఇప్పుడు బాగుండే ప్రభుత్వం రోడ్లు అవన్నీ. ఇప్పుడు కొత్తగా ఇక్కడ మళ్ళీ ఏలూరు రోడ్ల మీద కూడా బాగా వేసారు, నిన్న చూసాను నేను కూడా. బాగుండేయండి రోడ్లు కూడా. ఆయన వచ్చాక అంతా బాగుంది. పింఛని 30 తారీఖులు ఇచ్చేస్తున్నారు, ఏమీ తేడా లేదు, చక్కగా ఉంది. అనుకున్నవన్నీ చేస్తున్నాడు. అంటే 30 తారీఖుల్లో పెన్షన్ అవటంపై మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడు 1 తారీఖు 2 తారీఖు ఇచ్చారు, ఇప్పుడు 30 తారీఖు ఇచ్చేస్తున్నాడు. అంత బాగుంది, ఏం పర్వాలేదు. కరెక్ట్గా 4,000 ఇస్తున్నారు. ఒక్కసారి 4,000 పెంచి 4,000 ఇస్తున్నారు, పర్వాలేదు. అమ్మ ఇప్పుడు ఏం చేయట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు కదమ్మా. ఏంది చేయట్లేదు, చేస్తున్నారు కదండి, చేస్తున్నారు. ఎందుకు మరి పింఛన్ 4,000 ఒకసారి 4,000 ఇచ్చేసారు.